నేనైతే ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయబోతున్నా. దానికైతే నేను 3 గుడ్లు తీసుకున్నాను అనమాట. దీంతో ఫ్లఫీ ఆమ్లెట్ చేసేద్దాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ 3 గుడ్లను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు బీట్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో అలాగే ఇంకా ఒక హాఫ్ స్పూన్ కారం, పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అందరూ ఆమ్లెట్ వేసిన తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకుంటారు ఉప్పు కారం అనేది. నేను మాత్రం ఇలా కలిపేస్తాను అనమాట, ఎందుకంటే మనకి లోపల కూడా బాగుంటుంది కదా టేస్ట్. సో అందుకోసమనే ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవడమే వేడయ్యాక. సో చూసారు కదా, ఇలా అయిందనమాట ఆమ్లెట్ అయితే.